వాహ్వా వాహ్వా స్పీకర్ సార్ అంటే స్పీకర్ సారే పొర్రి. ఎంత పవర్ ఉందో అసెంబ్లీ స్పీకర్ గడ్డం సార్ చేతిలా. సార్ ఏదంటే అది అయిపోతుంది కావచ్చు. అసలు నమ్మలేని తీర్పులు ఇస్తున్నాడు ఈ నర్మ. మళ్ళేమిచ్చిండంటే దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సార్లు, వాళ్ళతో పాటు ఇంకో 8 మంది ఎమ్మెల్యేల పంచాది ఎరకనే కదా. ఆ గొగ్గ పంచాదిలో అందరూ సొక్కపూసలే అని చెప్పిండు స్పీకర్ సారు. బీఆర్ఎస్ పార్టీలేమో మా పార్టీ గుర్తు మీద గెలిచి, మా కార్యకర్తల ఓట్లతో గెలిచి, మా కార్యకర్తల నమ్మకంతో గెలిచి, మా పార్టీ కార్యకర్తలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో షరీకైర్రు అని కంప్లైంట్ పెడితే స్పీకర్ సారు 7-8 నెలల సంధి గుంజుతనే ఉన్నాడు. ఒకళ్ళెంబటి ఒకళ్ళ మీద విచారణ చేసి 8 మంది శుద్ధపూసలే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ లో చేరినట్టు ప్రూఫ్ లేవు అని తీర్పిచ్చిండా. ఇక దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సారు కూడా సొక్కవంతమైన ఎమ్మెల్యేలే. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినోళ్లే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెందినోళ్ళు కాదని తీర్పిచ్చిండు. ఇక చూడుర్రి, దానం నాగేందర్ సారు కాంగ్రెస్ లో షరీక్ అయ్యి కాంగ్రెస్ బీ ఫారం మీద ఎంపీగా కూడా పోటీ చేసిండు కదా. అయినా సరే స్పీకర్ సారు మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు. కడియం సారు ఇంకో 8 మంది సార్లంటే హుత్త కండవానే కప్పుకొని తిరుగుతుర్రు అనుకుందాం. కానీ దానం నాగేందర్ సారు కాంగ్రెస్ బీ ఫామ్ మీద కూడా పోటీ చేసిండు కదా. అంటే గా పంచాయతీకి వేరే కారణం అడ్డం వచ్చిందట. ఈ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒక అపవిత్రమైన కలయిక. ఈరోజు హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందాలని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరును వదులుకొని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతుంటే అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు అని నేను భావిస్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక ఇట్లుందుల్లా 10 మందిలో ఎంతమంది బయటపడతారు, ఎంతమంది మీద అనర్హత వేటు పడుతుంది అని ఇన్ని దినాలు ఎదురు చూస్తే ఇగో గిట్లొచ్చింది స్పీకర్ సార్ తీర్పు. మరిగా బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ పదవుల మీద ఎట్లా కంప్లైంట్లు చేస్తారో, ఏ తీర్ల యాక్షన్కు దిగుతారో చూడాలి.